ఓ తవ్వకం ఇప్పుడు గతించిన గాథలను గుర్తు చేసింది. పుడమి పొరల్లో దాగున్న పురాతన రహస్యాలను వెలుగులోకి తీసుకొచ్చింది. వేల ఏళ్ల క్రితమే మానవ జాతి ప్రగతి ఏంటో చూపించింది. అక్కడ దొరికినవి పగిలిన పెంకలు, శిథిలమైన విగ్రహాలే కావచ్చు. కానీ ఎన్నో సంస్కృతుల ఊపిరి అక్కడ నిక్షిప్తమై ఉంది. ఇదంతా మనం చెప్పుకుంటున్నది రాజస్థాన్లో జరిగిన పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల గురించి. అసలు అక్కడ ఏం బయటపడింది? ఆ బయటపడిన వస్తువులు చెబుతున్న కథ ఏంటి? రాజస్థాన్లో బయటపడ్డ మరో ప్రాచీన సంస్కృతి. 4500 ఏళ్ల నాటి చరిత్రను కళ్లకు కట్టిన కట్టడాలు. బయటపడ్డ సరస్వతి నది ఆనవాళ్లు. ఋగ్వేదంలోని అంశాలను నిజం చేసేలా నిర్మాణాలు. మహాభారత కాలానికి సంబంధించిన విశేషాలు. రాజస్థాన్ ఎడారి రాష్ట్రం, ఎటు చూసినా ఇసుకే. కానీ ఆ ఇసుక మాటన ఓ చరిత్ర ఉంది. గత వైభవాన్ని దాచుకుంది ఆ ప్రాంతం. ఇప్పటికే ఈ విషయాన్ని రుజువు చేసిన రాజస్థాన్ ఇప్పుడు మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈసారి ఏకంగా 4500 ఏళ్ల నాటి కట్టడాలను బయటపెట్టింది. 2024 జనవరి 10న రాజస్థాన్లోని డేగ్ జిల్లా బహాజ్ గ్రామంలో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ గ్రామం భరత్పూర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ భరత్పూర్ అనేది పురాతన నాగరికతకు కేంద్రమనే ఆనవాళ్లున్నాయి. అందుకే తవ్వకాలను చాలా కాన్ఫిడెంట్ గా కొనసాగించారు. దానికి నిదర్శనమే ఇప్పుడు బయటపడ్డ ఆనవాళ్లు. ఈ తవ్వకాల్లో ఋగ్వేదంలో ప్రస్తావించిన సరస్వతి నదితో పాటు 800కు పైగా పురాతన వస్తువులు, ఓ అస్థిపంజరాన్ని కనుగొన్నారు. దీంతో ఇప్పుడు ఏఎస్ఐ అధికారుల ఆనందానికి అవధుల్లేవు. పురావస్తు శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాలు ఏకంగా 23 మీటర్ల లోతు వరకు జరిగాయి. రాజస్థాన్ లో జరిపిన తవ్వకాల్లో ఇదే అత్యంత లోతైనదిగా చెప్పవచ్చు. అంత లోతున ఓ పురాతన నది పాయను కనుగొన్నారు. ఈ నది వేదాల్లో చెప్పినట్టుగా ఉన్న సరస్వతి నదిగా భావిస్తున్నారు. ఈ నదికి పురాణాల్లో అత్యంత విశిష్టత ఉందని చెప్పొచ్చు. హరప్ప, బ్రజ్, మధుర ప్రాంతాల మధ్య సంస్కృతిని లింక్ చేస్తూ ఆనాటి నాగరికతలకి ఈ ప్రాంతం కేరఫ్ గా ఉందని చెప్తున్నారు. ఇక ఈ తవ్వకాల్లో బయటపడ్డ పురాతన వస్తువులు కూడా ఇప్పుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మలిపితో కూడిన పురాతన ముద్రలు, రాగితో తయారు చేసిన నాణాలు, యజ్ఞకుండాలు, హావన సాధనాలు, మౌర్య, కుశన, గుప్త యుగాల నాటి విగ్రహాలు, శివపార్వతి ప్రతిమలు, శంఖభంగిళ్లు లభ్యమయ్యాయి. అంతేకాదు ఈ తవ్వకాల్లో ఓ అస్థిపంజరం, ముఖ్యంగా ఓ కపాలం లభ్యమైంది. అది ఏ కాలానికి సంబంధించిందో తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ కు పంపారు ఏఎస్ఐ అధికారులు. ఇక లోహాలకు సంబంధించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు బయటపడ్డాయని చెప్పాలి. లోహాలను వస్తువులుగా మార్చుకునేందుకు కావలసిన కొలిమిలు, లోహ వస్తువులు లభించాయి. వీటన్నిటిని బట్టి చూస్తే ఆనాటి ప్రజలకు లోహ శాస్త్రంపై అధునాతన జ్ఞానముందని తెలుస్తోంది. ఇక ఈ తవ్వకాల్లో మరో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది ఓ దేవత బొమ్మ. ఇది 400 BC కాలానికి చెందినదిగా గుర్తించారు. ఈ విగ్రహాన్ని మౌర్యుల కాలంలో ఆరాధించేవారని తెలుస్తోంది. ఇక ఇక్కడ నిర్మించిన మట్టి గోడలు, స్తూపాలు గుప్తుల శైలిలో ఉన్నాయని, ఇక ఎముకలతో చేసిన పనిముట్లు, సూదులు, దువ్వెనలు కూడా లభించాయి. ఈ తవ్వకాలు ఇప్పుడు సరికొత్త దిశను చూపించేలా ఉన్నాయంటున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఇప్పుడు బయటపడిన కొన్ని వస్తువులు, ఆధారాలు రాజస్థాన్ మాత్రమే కాదు, ఉత్తర భారతదేశ చరిత్ర దిశను మార్చేలా ఉన్నాయి. భారత పురాతన సాంస్కృతిక జీవన విధానంపై విస్తృత అవగాహనను అందించనుంది. అంతేకాదు మట్టి గోడలు, స్తంభాలు, లోహ పరిశ్రమకు సంబంధించిన కొలుములు, ఎముకలతో కూడిన పనిముట్లు ఈ రూపంలో దేశంలో లభించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అద్భుతమైన కళాఖండాలు ఆనాటి ప్రజల జీవన శైలి, కళా నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం గురించి అమూల్యమైన సమాచారాన్ని అందిస్తున్నాయని సంబరపడుతున్నారు. ఇక తవ్వకాల్లో దొరికిన ఓ అస్థిపంజరం కూడా అనేక విషయాలను తెలపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అస్థిపంజరం ద్వారా ఆనాటి ప్రజల ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, ఆయుష్, వ్యాధులు, అలాగే ఆ ప్రాంతంలో నివసించిన మానవ సమూహాల గురించి మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ తవ్వకాలకు సంబంధించిన నివేదిక కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చేరింది. బహాజ్ ప్రాంతాన్ని జాతీయ పురావస్తు రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతున్నారు అధికారులు. భారతదేశ ప్రాచీన నాగరికతకు సంబంధించి ఋగ్వేద, సరస్వతి, హరప్ప కాలానికి మధ్య సంబంధాన్ని సూచిస్తూ ఉండడంతో కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమే కనిపిస్తోంది. చరిత్రను మార్చలేము, తుడిచిపెట్టలేము. దీనికి ఈ తవ్వకాలే ఓ నిదర్శనం.
లేదంటే ఒకే స్థలంలో అనేక నాగరికతల గుర్తులను గుర్తించడం అనేది మామూలు విషయం కాదు. అంతేకాదు రాజస్థాన్ అంటేనే అనేక నాగరికతలకు కేర్ ఆఫ్ గా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎన్నో తరాలుగా విడతల వారీగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ప్రతిసారి మట్టి పొరల్లో కప్పుకుపోయిన చరిత్ర బయటపడుతూనే ఉంది. బహసరే, మరి రాజస్థాన్లో మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి? అక్కడ తవ్వితే బయటపడిన చరిత్ర ఏంటి? చారిత్రక ఆనవాళ్ల కోసం తవ్వకం అనేది మానవ జాతి గతాన్ని తిరిగి తెలుసుకోవడానికి ఓ అడుగు. ఇది నేర్చుకోవడానికి, మన ఉనికిని అర్థం చేసుకోవడానికి, మన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకోవడానికి తప్పనిసరి అంటారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఈ మాటలు ముమ్మాటికి నిజమే అనిపిస్తోంది. మహాజ్లో జరిగిన తవ్వకాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే ఒకే ప్రదేశంలో 5 వేర్వేరు చారిత్రక కాలాలకు చెందిన ఆధారాలు బయటపడడం, హరప్ప అనంతర కాలం, మహాభారత కాలం, మౌర్యుల కాలం, కుషానుల కాలం, గుప్తుల కాలం నాటి నాగరికతలు ఇక్కడ బయటపడ్డాయి. నిజానికి ఒకే ప్రాంతంలో ఇన్ని నాగరికతలకు చెందిన ఆనవాళ్లు బయటపడడం చాలా అరుదు. ఒకే ప్రదేశంలో అనేక సంస్కృతులకు సంబంధించిన ఆనవాళ్లు దొరకడంతో ఆయా కాలాల నాగరికతల పరిణామాన్ని, ఒకదానికొకటి ఉన్న సంబంధాలు అధ్యయనం చేయడానికి అవకాశం లభించినట్లయింది. ముఖ్యంగా మహాభారత కాలం నాటి పొరల్లో లభించిన మట్టి పాత్రలు, యజ్ఞకుండలు ఆనాటి పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. ఈ మట్టి పాత్రలపై ఉన్న చిత్రాలు మహాభారతంలో వర్ణించిన వస్త్రాలు, పాత్రలను పోలి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిని బట్టి చూస్తుంటే మహాభారత కాలం ఒక కాల్పనిక కథ కాదని, వాస్తవంగా ఉనికిలో ఉన్న కాలమని చెప్పడానికి ఇది ఒక బలమైన ఆధారమంటున్నారు చరిత్రకారులు. ఇక శివపార్వతుల విగ్రహాలు కూడా ఓ కొత్త కథను చెబుతున్నాయి. వేల ఏళ్ల నాటి నుంచి శివుణ్ణి ఆరాధించడం వస్తుందనేది తేలిపోయింది. వేదకాలం నాటి సంస్కృతికి ప్రత్యక్ష సాక్ష్యాలు యజ్ఞకుండాలని చెప్పవచ్చు. ఈ కుండలు వేద, ఉత్తర వేద కాలాల్లో ఈ ప్రాంతంలో మతపరమైన కర్మకాండలు విస్తృతంగా జరిగాయని చెప్పకని చెబుతోంది. ఇక భారతదేశ ఆధ్యాత్మిక మతపరమైన చరిత్రపై ఓ కొత్త ఆధారమని చెప్పవచ్చు. అంతేకాదు ఆనాటి వర్తక సౌందర్య సాంప్రదాయాలను తెలిపి శంకు గాజులు, విలువైన రాతి పూసలు కూడా తవ్వకాలు దొరికాయి. ఒక బ్రహజ్ మాత్రమే కాదు, రాజస్థాన్ రాష్ట్రం పురావస్తు తవ్వకాలకు ఒక నిధి లాంటిదని చెప్పవచ్చు. ఇక్కడ ప్రాచీన కాలం నుంచి మధ్యయుగాల వరకు అనేక నాగరికతల ఆనవాళ్లు బయటపడ్డాయి. హనుమాన్గఢ్ జిల్లాలోని కాలిబంగన్ సింధు లోయ నాగరికతకు చెందిన ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ హరప్ప కాలం నాటి మానవ నివాసాలు సరస్వతి నది ఒడ్డున ఉన్నట్లు బయటపడింది. 7 అగ్ని ఆరాధన కుండలు, ఎద్దుల బొమ్మలు, నలుపు, ఎరుపు అలంకరణలతో కూడిన కుండలు, స్తూపాకార ముద్రలు, రాగి పనిముట్లు, దంతపు దువ్వెనలు వంటి కళాఖండాలు లభించాయి. ఉదయ్పూర్ జిల్లాలోని అహర్లో క్రీస్తు పూర్వం 3000 నుంచి 1500 కాలానికి చెందిన అహర్ బనాస్ సంస్కృతికి చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడ కొన్ని నాణాలను గుర్తించారు. సీకర్ జిల్లాలోని గణేశ్వర్లు 4000 సంవత్సరాల పురాతన నాగరికత అవశేషాలు కలిగి ఉంది. ఇది రాగి గనులకు దగ్గరగా ఉన్నందున రాగితో చేసిన బాణం మొనలు, ఈటెలు, చేపల గాలాలు, గాజులు పెద్ద సంఖ్యలో లభించాయి. ఇది హరప్ప పూర్వకాలానికి చెందినదిగా పరిగణించారు. ఉదయ్పూర్ జిల్లాలోని బలతల్లు ఇనుమును కరిగించే కొలిమిలు, చేనేత వస్త్రాలు, 11 గదుల భవనం వంటివి కనుగొన్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే 4000 క్రితం నాటి కుష్టు వ్యాధి సోకిన ఆనవాళ్లున్న ఓ అస్థి పంజరాన్ని గుర్తించారు. ఇవి కాకుండా నహ్, జోధ్పూర్, సునారి, రైత్ ప్రాంతాల్లో ఇనుప యుగం నాటి ఆధారాలు లభించాయి. అంతేకాదు భారత పురాతన చరిత్రలో చీకటి యుగం అంటే సింధు లోయ నాగరికత పతనం నుంచి బుద్ధుని కాలం వరకు మధ్య కాలానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు రాజస్థాన్ లో లభ్యమయ్యాయి. ఇలా మొత్తంగా చూసుకుంటే రాజస్థాన్ ప్రాంతం ఒకప్పుడు అనేక నాగరికతలకు కేంద్రంగా నిలిచిందని అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం బహాజ్ లో తవ్వకాలు ఇంకా ముగియలేదు. ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరి త్వరలో పురాతత్వ శాస్త్రవేత్తలు ఏం కనుగొంటారో చూడాలి.